నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను మీ ముందుకొచ్చిన విషయం ఏంటో టకటకా చెప్పేస్తాను. సోదైతే చెప్పననమాట. ఏంటంటే నేను మీ ముందుకి ఇప్పుడు రావాల్సొచ్చిన రీజన్ ఏంటంటే 'సుమతి శతకం'. మన అమర్‌దీప్ చౌదరి గారు నటించారు కదా! ఆ మూవీ గురించి డిస్కస్ చేద్దామనైతే వచ్చాను. జస్ట్ అంటే ఒక ఆడియన్‌గా అండ్ ఒక అమర్‌దీప్ చౌదరి గారంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమనమాట. సో, ఒక ఫేవరెట్ తను నాకు ఫేవరెట్ పర్సన్ కాబట్టి సో, అసలు నేను ఆ మూవీ చూసి నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎంత ఎంజాయ్ చేశాను నేను. ఓకే. అసలు అందరూ చూడాల్సిన మూవీయా కాదా? అంటే ఒక రివ్యూ అని కాదు. నార్మల్‌గా నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తున్నాను. 'సుమతి శతకం' అబ్బా! హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనమాట. మ్యాక్స్ మీరిప్పుడు వచ్చినవే చూడొచ్చు. మ్యాక్స్ ప్రతి ఒక్క కామెంట్ చూడొచ్చు. అంటే వేరే ఛానల్స్‌లో అయినా, బయట వచ్చిన టాక్ అయినా సరే, చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఇంత పాజిటివ్‌గా ఉంది ఆ మూవీ. అంటే నాకు కూడా అమర్దీప్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి, నేను కూడా ఆ మూవీని చూడడానికి ట్రై చేశాననమాట. చాలా చు అంటే చూసి మీకు నా ఎక్స్‌పీరియన్స్ అనేది నేను షేర్ చేసుకోవాలనుకున్నా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 100% ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మూవీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి కంఫర్ట్‌గా చూడొచ్చు. ఎక్కడ ఏ వల్గారిటీ కూడా లేదు. అంత బాగుంది మూవీ అయితే. మన ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ 100% మనం కంఫర్టబుల్‌గా అండ్ హార్ట్‌ఫుల్‌గా చూసే మూవీ అనమాట. కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా టేస్టీ తేజ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కామెడీ అంటేనే టేస్టీ తేజ అనమాట. ఈ మూవీలో చాలా అమర్దీప్ చౌదరి గారు అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అయితే చాలా అంటే చాలా హైలైట్ అనిపించాయి నాకు. వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ కానీ, వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ చాలా బాగుంది. ఇంకో విషయం నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. ఒక 15-20 మినిట్స్ కొంచెం లాగ్ అనిపించింది. అంటే ఆ ఇంట్రడక్షన్ సీన్స్, ఆ హీరోని కొంచెం ఎలివేట్ చేసే విధానం ఇవన్నీ కొంచెం లాగ్ అనిపించుండే. బట్ ఈ లాగ్ అనేది సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా ఫుల్ఫిల్ చేసేసింది అనమాట. ఈ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో చెప్పారు కదా, అంటే కొంచెం లాగ్ అనిపించిందని చెప్పాను కదా, హీరో గురించి ఇంట్రడక్షన్ సంథింగ్ అది ఇది అని. బట్ అలా ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్లే సెకండ్ హాఫ్కి వెంటనే కనెక్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే తన క్యారెక్టర్ ఇది అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ సెకండ్ హాఫ్ దుమ్ము దులిపేసింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కానీ ఫుల్ అంటే ఫుల్ అనిపించింది. ఇంకా హీరోయిన్ షేడ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆవిడ ఒక అమ్మోర్ గెటప్లో తను అలా చేసిన విధానం కానీ తన యాక్టింగ్ అయితే 10/10 100/100 1000% న్యాయం చేశారు వాళ్ళైతే. ఇంకా అమర్దీప్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్బా అసలు నా ఫేవరెట్ హీరో అనమాట. అంటే ఒక స్టేజ్ నుంచి ఏమీ లేని స్టేజ్ నుంచి కష్టపడాలి అనే తత్వంతో పైకి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఒక సిల్వర్ స్క్రీన్ మీద మెరిసే అవకాశం, బిగ్ స్క్రీన్ మీద మెరిసే అవకాశం అయితే మన అమర్దీప్ చౌదరి గారికి వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ మూవీనే తనకి ఇంత సక్సెస్ తెచ్చి పెట్టడం కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఎక్కడ ఏ వల్గారిటీ లేకుండా లో బడ్జెట్లో అయినా సరే చాలా హై రేంజ్ మూవీ తీశారనమాట. అందరు చూసే విధంగా తీశాడు. నాకైతే చాలా నచ్చిందబ్బా, నిజంగా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటంటే అమర్దీప్ చౌదరి గారు డాన్స్ మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో డాన్సే ప్రాణంగా చేస్తాడు తనైతే. అసలు ఏదైనా తన 100% మొత్తం తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఇంకా ది బెస్ట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసే వాళ్ళు ఎవరంటే నా దృష్టిలో అయితే అమర్దీప్ చౌదరి గారే డెఫినెట్లీ. ఇంకా సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ మనం అంతకుముందు సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా, సుమతి సాంగ్ అయినా సరే ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సుమతి సాంగ్ బాగా నచ్చింది. సో మ్యాక్స్ అందరి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. విట్ట మహేష్ గారిది అండ్ వీళ్ళ వీళ్ళ కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. చాలా టాలెంట్ అండి అసలు. అంత టాలెంట్‌ని అండ్ మనకి టాలెంట్ ఉండాలి అండ్ ఆల్సో కష్టపడే విధానం ఉండాలి. సో, కష్టపడే తత్వం ఉండాలి. ఈ మూవీ చూస్తే చాలు అమర్దీప్ చౌదరి గారు ఫుల్ న్యాయం చేశారని అనిపిస్తది. యాక్చువల్‌గా అంటే ఈ మూవీతో అమర్దీప్ గారికి పేరొస్తుంది అని అనడం కంటే అమర్దీప్ గారి యాక్టింగ్‌కి పేరొస్తుందని చెప్పడం చాలా అంటే చాలా మంచిగా ఉంటది. అంటే నేను చెప్పేదేంటంటే అమర్దీప్ గారు తనలో ఉన్న టాలెంట్‌ని చూయించడానికి ఒక
పర్టిక్యులర్ ఒక వే అనేది తనకి దొరికింది, చూపించాడు. 100% సక్సెస్ అయిపోయాడు. హీ ఈజ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎక్కడో లో స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు, ఈ పొజిషన్ వరకు తనేంటో నిరూపించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. మనం మ్యాథ్స్ ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నాం, ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం. పర్సనల్ లైఫ్లో అయినా సరే, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే, ఎన్ని కష్టాలున్నా వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేసి మన అమర్దీప్ చౌదరి ఈరోజు సక్సెస్ కొట్టారనమాట. అసలు సుమతి శతకం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అబ్బా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీరు మాత్రం ఇన్కేస్ అలా చూసినా సరే అంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇలా ఫ్యామిలీ ఇంత బాగా ఫ్యామిలీని నవ్విస్తూ ఇంత మంచి మూవీ ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ దిస్ టైమ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బెస్ట్ మూవీ కూడా ఈ టైంలో వచ్చింది అని అయితే నాకు ఏ మూవీ కనిపించలేదు. ముఖ్యంగా నేను పర్టికులర్గా ఈ మూవీ గురించి చెప్పాలి అనుకునేది అయితే దాని గురించి, అమర్దీప్ గారి యాక్టింగ్ గురించి. ఫుల్ అంటే ఫుల్ ఫిదా అయిపోయినా నేను. ఇంకా అమర్దీప్ చౌదరి గారు ఓన్లీ యాక్టింగ్ స్కిల్సే కాదు, తనకి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో డాన్స్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్స్ అమర్దీప్ చౌదరి గారు అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆ మూవీకి ప్రాణం పెట్టి చేశారు. రిజల్ట్ కూడా సేమ్ అలానే వచ్చింది. రిజల్ట్ సక్సెస్ అయింది. సో ఇంకా ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి మూవీ చూడండి. 100% మీరు పెట్టిన మనీ అయితే వృధా అయితే వేస్ట్ అవుతాయి అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మీరు అంత బాగా ఏం చేస్తారు. టికెట్ రేట్ కంటే మీ ఎంజాయ్మెంట్ ఇంకా 100 టైమ్స్ బెటర్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారని నేను 100% గ్యారంటీ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు మూవీ చూసి నాకు కామెంట్ చేయండి. బాగాలేదు అంటే చూద్దాం ఎవరు ఈ మూవీ బాగాలేదు సిస్టర్ అని నాకు చెప్పండి, అప్పుడు చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి అబ్బా ఎక్కడ వల్గారిటీ సీన్ అనేది లేదు. సూపర్ అంటే సూపర్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ సేమ్ బయట చాలా న్యాచురల్గా ఉంది. అదైతే ఎక్కడ ఆర్టిఫిషియల్గా అయితే ఎక్కడ కనిపించలేదు. జీవించేశారు వాళ్ళు, అసలు యాక్టింగ్ కాదు. యాక్టింగ్ అని చెప్పే కంటే జీవించేశారు అందులో అని చెప్పొచ్చు. ఇంకా టేస్టీ తేజ గారైతే మ్యాథ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కవర్ చేస్తూనే ఉన్నారు. తను కూడా చాలా బెస్ట్ అని తెలుసు. మనం బిగ్ బాస్ చూసాం కదా. అసలు ఇది ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక బిగ్ బాస్కి వచ్చి అక్కడ నుంచి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద మెరవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మనకి చాలా కష్టం ఉండాలి, మళ్ళీ దానికి తోడు అదృష్టం ఉండాలి. కష్టం 99.99% మన కష్టమే ఖచ్చితంగా ఉండాలండి. అలాంటి కష్టాన్ని అమర్దీప్ చౌదరి గారు చూపించారు మనకి. ఈరోజు చూపించారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు. తనలో ఎవరైతే నెగిటివిటీస్ వెతికారో వాటన్నిటిని కూడా పాజిటివ్స్గా ఈరోజు మార్చుకున్నారు అమర్దీప్ చౌదరి గారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక పర్సన్కి. సో అమర్లో ఉన్న అన్ని కోణాలు అయితే బయటకు వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగుంది. ఒక హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అసలు టేస్టీ తేజ గారు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ కంటే. అంటే ఇంట్రడక్షన్ సీన్స్ వీటి వల్ల డిఫరెంట్ అనిపించింది, కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ ఆ ల్యాగ్ కూడా ఏమంత పెద్ద లాగేం కాదండి. చాలా మూవీస్తో పోల్చుకుంటే ఇది ఒక లాగే కాదు. నిజంగా ఒక ఆడియన్గా చెప్తున్నాను నేను. చాలా మూవీస్లో ఏదో సొల్లు రోత కొట్టుడు అంటారు కదా, తిప్పి తిప్పి కొట్టుడు, అలాంటి మూవీస్తో పోల్చుకుంటే ఇదేమంత లాగేం కాదు. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అనమాట. ప్లీజ్ వెళ్ళండి, చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వరూప. సుమతి శతకం అమర్దీప్ చౌదరి గారు. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి ప్లీజ్ మూవీ చూసి నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మూవీ ఎలా ఉందో, మీకు ఎంత నచ్చిందో, ఎవరెవరు మూవీకి వెళ్ళారో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకోటండి, ప్రొడ్యూసర్స్ నిన్ననో మొన్ననో అనౌన్స్ చేశారు. ఓన్లీ మల్టీప్లెక్స్లో కానీ వీటిల్లో థియేటర్స్లో కానీ 100 to 150 రూపీస్ అంటే టికెట్స్ కూడా ఎంత తగ్గించేశారో చూసారు కదండి. సో వాళ్ళు టికెట్ రేట్స్ కూడా తగ్గించారు. మనం పూర్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, హై రేంజ్ వాళ్ళకి, ఎవరికైనా సరే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అడుక్కొని తినలేము, మనకి ఎక్కువ ఆస్తులు ఉండవు, అట్లా ఉంటుంది కదా. సో అదేం కాదులేండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టారనమాట. టికెట్స్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్.
సో వెళ్ళేసి చూడండి ప్రతి ఒక్కళ్ళు. మీకు మూవీ ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను కదా! మూవీ ఎలా ఉందో నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చిందని నేనైతే చెప్పాను కదా! మీకు ఏ హాఫ్ నచ్చిందో, ఎవరి యాక్టింగ్ నచ్చిందో అయితే మీరైతే చెప్పండి. నాకు ఆబ్వియస్లీ హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది. అమర్దీప్ గారు ఇరగదీసేశారు. టేస్టీ తేజ సూపర్ ఉంది. కామెడీ టైమింగ్ అనమాట. వీళ్ళ ముగ్గురే మ్యాక్స్ ప్రాణం పోశారు మూవీకి. సో నాది ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.